Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 145 verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు 145వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. Great is the Lord and greatly to be praised, and his greatness is unsearchable. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. Psalm 145 describes some of the attributes or character qualities of our awesome God. 145వ కీర్తనలో మన గొప్ప దేవుని యొక్క గొప్ప లక్షణాలు, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాల గురించి చెప్పబడింది. In the opening verses of this psalm, ఈ కీర్తన యొక్క ప్రారంభ వచనాల్లో we learn that God is admirable and praiseworthy. ఇక్కడ దేవుడు ఘనపరచదగిన యోగ్యుడు, ఆయన స్తుతులకు యోగ్యుడుగా మనకు కనబడుతుంది. He deserves to be lifted up and to be praised every single day. అనుదినము కూడా ఆయన హెచ్చించబడి ఆయన స్తుతించబద్దుడై ఉన్నాడు. So this morning we are going to examine two more God's attributes. ఈ ఉదయకాలం దేవుడికున్న మరొక 2 లక్షణాల గురించి మనం చూస్తాం. He is great, ఆయన మహాత్మ్యం గలవాడు, and in verse 4 he is mighty. ఆ 4వ వచనం చూస్తే ఆయన పరాక్రమం గలవాడు. So today we see some of the verses directly from the Bible. ఈ రోజు నేరుగా బైబిల్లో నుండి కొన్ని వచనాలను మనం They are చదువుతాం. self-explanatory. అవి తనంతట అవే మనకి వివరించేవిగా ఉన్నాయి. So number 1, the Lord is great, verse 3. మొదటిది మనం చూస్తున్నాం 3వ వచనంలో, యెహోవా మహాత్మ్యము గలవాడు. I am reading again. మరలా చదువుతున్నాను. Great is the Lord and greatly to be praised, and his greatness is unsearchable. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. The word great describes that which is magnificent, something which increased in size, power and authority. మహాత్మ్యము అనేది గొప్పది, అధికారంలో శక్తిలో కూడా అది ఇంకా గొప్పదైంది అనేటువంటి వివరణ ఇస్తాం. So the Lord is great in extent, he fills the heaven and earth. దేవుడు ఎంత మహాత్మ్యం గలవాడు, భూమి ఆకాశమును కూడా నింపేదంత మహాత్మ్యం గలవాడు. If you read Jeremiah 23 verse 24, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనం మనం today I am చదివితే, going to read some of the verses, many verses are ఈ there. రోజు మరి చాలా వచనాలు ఉన్నాయి, వచనాలు చదువుతున్నాను. Jeremiah 23:24. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం Can any 24వ hide వచనం. himself in secret places that I shall not see him, saith the Lord. Do not I fill heaven and earth, saith the Lord. Jeremiah 23:24. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడైన కలడా, నేను భూమి ఆకాశంలో ఎందంతట ఉన్నవాడను కానా, ఇదే యెహోవాకు. Oh, God is telling, I fill heaven and earth. That is greatness of his extent. దేవుడు అంటాడు, నేను భూమి ఆకాశంలో ఉన్నవాడను, అది ఆయన ఒక గొప్పతనం. Not only that, he అంతేకాకుండా is great in age. చూడండి, ఆయన ఆ యుగంలో కూడా ఆయన ఆ వయసులో కూడా ఆయన చాలా గొప్పవాడు. He is eternal. ఆయన నిత్యమైన వాడు. Deuteronomy 33:27. ద్వితీయోపదేశకాండం 33:27. The eternal God is their refuge, and underneath are the everlasting arms. 33:27. 33వ అధ్యాయం శాశ్వతుడు. 27వ వచనము, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. And thirdly is great in size. మూడోది, ఆయన ఆ సైజ్ లో కూడా పెద్దవాడు, ఆయన గొప్పవాడు. ఆయన Isaiah 40 యెషయా గ్రంథం 40వ అధ్యాయం and verse 12. 12వ వచనం, Who hath measured the waters in the hollow of his hand, and meted out heaven with a span, and comprehended the dust of the earth in a measure, and weighed the mountains in scales, and the hills in a balance. Isaiah 40 verse 12. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జేనతో ఆకాశంలో కొలచూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. And fourthly, 4వ మాట, he is great in wisdom. ఆయన జ్ఞానములో కూడా గొప్పవాడు. Yeah, this is evident in creation. సృష్టిలోనే మనం దాని రుజువులు చూస్తున్నాం. Proverbs chapter 3 సామెతల గ్రంథం 3వ అధ్యాయం and verse 19. 19వ వచనం. Proverbs 3:19. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. The Lord by wisdom hath founded the earth, by understanding hath he established the heavens. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను,
వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. Same thing we read in Psalm 104 verse 24. ఈ మాటల్ని 104వ కీర్తన 24వ వచనంలో కూడా మనం And చదవచ్చు. fifthly, ఐదవదిగా he is great in intelligence. ఆయన ఆ తెలివిలో కూడా ఆయన చాలా మహాత్ముడు His గలవాడు. understanding is infinite. ఆయన గ్రాహ్యము అనంతమైనది. Psalm 147 147వ కీర్తన and verses 4 and 5. 4-5 వచనాలు. He telleth the number of the stars, he calleth them all by their names. Great is the Lord and of great power, his understanding is infinite. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. Sixthly, ఆరవది, he is great in power. ఆయన శక్తిలో గొప్పవాడు, He can do everything. ఆయన సమస్తమును చేయగలడు. Job 42 verse 2. యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం. I know that thou can do everything and that no thought can be withholden from me. 42:2. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరన్నదియు నేనిప్పుడు తెలుసుకొంటిని. Also seventhly, he is great in authority. ఏడోది మనం చూస్తున్నాం, అధికారములోను ఆయన మహాత్మ్యం He గలవాడు. is sovereign over all. ఆయన సమస్తము పైన సార్వభౌముడై ఉన్నాడు. Psalm 103 103వ కీర్తన verse 19. 19వ వచనం. The Lord hath prepared his throne in the heavens, and his kingdom ruleth over all. 103:19. 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. Eighthly, ఎనిమిదవ మాట, he is great in goodness. ఆయన మంచితనములో దయాళుత్వములోను మహాత్మ్యం గలవాడు. Psalm 31 131వ కీర్తన verse 19. 19వ వచనం. Oh, how great is thy goodness, which thou hast laid up for them that fear thee, which thou hast wrought for them that trust in thee before the sons of men. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. Ninthly, 9వది, he is great in faithfulness. ఆయన నమ్మకత్వంలో కూడా మహాత్మ్యం గలవాడు. Lamentations 3:23. విలాపవాక్యములు 3:23. Oh, they are new every morning. Great is thy faithfulness. నీ విశ్వాస్యత గొప్పది, అనుదినము నూతనముగా వాత్సల్యం పుట్టించున్నావు. And tenthly, 10వది, he is great in his mercy and love. ఆయన కనికరము, ఆయన వాత్సల్యతలో మహాత్మ్యం గలవాడు. Ephesians 2:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4. And also in Psalm 86:13. 86వ కీర్తన 13వ వచనం. But God, who is rich in mercy, for his great love wherewith he loved us. Ephesians 2:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతున్నాము. ఆ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతం మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. He is great. ఆయన గొప్పవాడు. 10 directions from 10 angles we have seen in his greatness. ఆయన మహాత్మ్యం గురించి 10 విధాలుగా మనం చూసినాం. And he has no rivals. అంతేకాదు, ఆయనకి ఏమాత్రం కూడా విరోధము, శత్రుత్వాలు ఏమీ లేవు. All creation trumpets the greatness of God. సృష్టి యావత్తు కూడా దేవుని మహాత్మ్యమును గూర్చి అది ఘోషిస్తా ఉంది. Job 38 to 41 chapters. యోబు గ్రంథం 38వ అధ్యాయం నుండి 41 అధ్యాయాల్లో మనం చూస్తే we are also to greatly praise the Lord. మనము కూడా దేవుణ్ణి గొప్పగా స్తుతించాలి. He deserves praise that is far more above any given to man. కాబట్టి మానవుడికి ఇవ్వబడిన వాటన్నిటికన్నా కూడా ఆయన అధికంగా స్తుతి నొందదగినవాడు. He deserves praise that is great. ఆయన స్తుతులకు యోగ్యుడు, ఆయన పాత్రమే ఉన్నాడు. అదే ఆయన మహాత్మ్యం. It must come from the heart. అది హృదయంలో నుండి రావాలి. It must be sincere. అది యథార్థంగా చేయాలి. It must be frequent. అది మనం తరచుగా And also చేస్తాం. it must be expressed. అంతేకాకుండా అది వ్యక్తపరచాలి బయట. We ought to meditate on God's greatness and praise him as we ponder. దేవుని యొక్క మహాత్మ్యం, ఆయన గొప్పతనాన్ని మనము తలచుకుంటూ ఉండాలి. మనం His greatness is unsearchable. ఆయన యొక్క మహాత్మ్యము శోధింప శక్యము It కాదు. is beyond all capability to be searched. అది శోధింప శక్యము కానిది. In Romans 11:33. రోమిలకు రాసిన పత్రిక 13:33. God's greatness is so extensive that you will never find the end of it. దేవుని యొక్క మహాత్మ్యము ఎంత గొప్పదంటే దాని అంతమేదో నువ్వు తెలుసుకొనలేవు. In Romans 11:33. రోమిలకు రాసిన పత్రిక 11:33. Oh, the depths of the riches both of the wisdom and knowledge of God. How unsearchable are his judgments and his ways past finding out. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు,
ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. So in verse 3, God is great. 3వ వచనంలో చూస్తున్నాము యెహోవా మహాత్మ్యము That is one గలవాడు. of his attributes. ఇది ఆయనకున్న లక్షణాల్లో ఇది And ఒకటి. in fourth verse, 4వ వచనంలో the Lord is mighty. కాబట్టి దేవుడు పరాక్రమం గలవాడు. I am reading verse 4. 4వ వచనం చదువుతున్నాను. Psalm 145 verse 4. 145వ కీర్తన 4వ వచనం. One generation shall praise thy works to another and shall declare thy mighty acts. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. We are to praise both God's works and his mighty works. మనము దేవుని యొక్క క్రియలను ఆయన పరాక్రమ క్రియలను కూడా తెలియపరచు. Yeah, the word works describes the work or deeds which God has done. క్రియలు అనేవి దేవుడు చేసినవి అనేది మనకు చూపిస్తాయి. All of God's works are mighty acts. దేవుని యొక్క క్రియలన్నీ కూడా పరాక్రమం గల క్రియలే. But some of his works display his might more than others. అయితే ఆయన యొక్క క్రియల్లో కొన్ని ఇంకా మిగతా వాటికన్నా ఎక్కువ ఆయన యొక్క గొప్పతనం, ఆయన బలమును చూపించేవి ఉన్నాయి. For example, ఉదాహరణకి confusing the languages at Babel. బాబేలు దగ్గర భాష తారుమారు చేయుట. And not only that, అంతేకాకుండా guiding Abraham to Canaan. అబ్రహాముని కానానుకి నడిపించుట. And not only that, అంతేకాకుండా protecting and elevating Joseph. యోసేపుని కాపాడుతూ ఆయన హెచ్చించుట. Giving David victory over Goliath. దావీదుకి గొలియాదు పైన విజయాన్ని ఇచ్చుట. All the Bible stories about the things God did are included in his works. బైబిల్లో ఉన్న వృత్తాంతాలన్నీ కూడా దేవుడు చేసిన ఇవన్నీ కూడా ఆయన బైబిల్లో ఉన్న ఇవన్నీ కూడా ఆయన క్రియలుగా ఉన్నాయి. And the words mighty acts are also translated as strength, power, might and majesty. పరాక్రమ క్రియలను ఈ రీతి కూడా చెప్పబడింది, శక్తి, బలము, అధిక శక్తిగా కూడా అవి వర్ణించబడ్డాయి. God's mighty acts are works that especially displayed his power and might. దేవుని పరాక్రమ క్రియలు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారాన్ని చూపించేవి ఉన్నాయి. For example, ఉదాహరణకి creation. సృష్టి ఉంది. God spoke in 6 days. దేవుడు 6 రోజుల్లో మాట పలికినాడు కదా. Not only that, అంతేకాకుండా God's image is given to us. దేవుని యొక్క స్వరూపం మనకి From ఇవ్వబడింది. dust life came. ఉండే మట్టిలో నుండి మనకు జీవం And పోసినాడు. he is preserving all these things by the power of his word. తన యొక్క నోటి మాట శక్తి వలన వీటన్నిటిని భద్రపరుస్తూ నిర్వహిస్తున్నాడు. Not only creation. సృష్టి ఒకటే కాదు, When we see the flood also. మనం జలప్రళయాన్ని కూడా Oh, చూస్తాం. so deep. చూడండి, అవి ఎంతో లోతుగా ఉన్నాయి. So see, but God protected that ark. కానీ దేవుడు ఆ ఓడని మాత్రము కాపాడినాడు. And Egyptian plagues. ఐగుప్తు యొక్క తెగుళ్ళు, And against the Egypt's gods, all are mighty acts. ఐగుప్తు యొక్క దేవుళ్ళు, ఇవన్నీ కూడా పరాక్రమ క్రియలు దేవుని యొక్క. Red Sea opened and the Israelites walking on the dry land. ఎర్ర సముద్రం పాయలైంది, ఇశ్రాయేలీయులు ఎండిన నేలను నడిచిపోయినారు. Eating manna for 40 years. 40 సంవత్సరాలు మన్నాని తినడం. Fire from heaven to burn Elijah's sacrifice. ఏలియా యొక్క బలిని, దహన బలిని అర్పించడానికి, అది దహించడానికి ఆకాశం అగ్ని దిగి వచ్చి Delivering the 3 Hebrews from the fiery furnace. మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి 3 హెబ్రీ యవనస్తులని కాపాడుట. Oh, Christ's resurrection. క్రీస్తు యొక్క పునరుత్థానం, Peter's deliverance from the prison. పేతురుని చెరసాల నుంచి విడిపించుట. And protection from the devil in Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపవాది నుండి విడుదల. The mighty acts of the Lord are abundant in the Bible. దేవుని యొక్క పరాక్రమ క్రియలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. Here is a tradition that God wants you to have. ఇక్కడ దేవుడు మనం కలిగి ఉండాలని కోరుతున్నట్టు ఒక ఆచారం The చూస్తున్నాం. best tradition you can hand down to your children is the tradition of praising God's works and mighty ఈ acts. ఆచారాన్ని పిల్లలకు అందించగలిగే గొప్పదైనటువంటి ఆచారం ఏమిటిదంటే దేవుని మహా పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించేది, అది నేర్పించాలి. Now note what David is writing. దావీదు ఏం రాస్తున్నాడు గమనించండి. One generation shall praise to another and shall declare. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. Praise is to boast and declare is to make known. చూడండి, Praise means to boast. స్తుతించాలి అంటే మనం గొప్పగా చెప్పుట. And secondly, declare means to make known. తెలియపరచట అంటే వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి. What does it mean? అంటే అర్థం ఏమిటిది? Grandparents are to praise and declare God's works and mighty acts to their children and grandchildren. తాతలైనటువంటి వారు వారి మనవళ్ళు మరి వారి పిల్లలకు కూడా దేవుని పరాక్రమ క్రియలు, బలమైన కార్యాలను తెలియపరచాలి. Parents are to praise and declare God's works and mighty acts to their children. తల్లిదండ్రులైనటువంటి వారు వారి పిల్లలకి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని పరాక్రమ క్రియల గురించి తెలియపరచాలి. And children are to praise and declare God's works and mighty acts now and to their future children. అలాగే పిల్లలు వారి రాబోయే తరం వారి పిల్లలకి దేవుని పరాక్రమ క్రియలను కొనియాడుతూ So ఉండాలి. we ought to regularly review the works and mighty acts of God with our children and grandchildren in our houses. కాబట్టి మన ఇళ్లలో మన పిల్లలు మన మనవలకి తరచుగా క్రమం తప్పకుండా దేవుని పరాక్రమ క్రియలను కొనియాడుతూ వాళ్ళకి So తెలియపరుస్తుండాలి. during family Bible time, that is the perfect time. కాబట్టి కుటుంబంతో కలిసి మన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఇది సరైనటువంటి సమయం. Or while making your children sleep also, you better talk about
the mighty acts of లేదా నీ God. పిల్లల్ని పడుకోబెట్టే సమయంలో కూడా దేవుని యొక్క పరాక్రమ క్రియలను గురించి మాట్లాడేటువంటి ఒక మంచి సమయం అది. Oh, it is our ఇది responsibility. మన బాధ్యత కూడా. How can we do this? ఎట్లా చేయగలం ఇది? Here are some suggestions. ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. Have your children help you make a growing list of all God's mighty acts. Ask them to write all the list. దేవుని యొక్క పరాక్రమ క్రియలు, బలమైన కార్యాలు ఇవన్నీ కూడా పిల్లలకు రాస్తూ ఉండమని చెప్పాలి. Begin in Genesis ఆది కాండం మొదలుకొని and work your way throughout the Bible. బైబిల్ అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా రాయమని చెప్పాలి. Include Bible references for future use. మరి తర్వాత భవిష్యత్తులో కూడా ఉపయోగపడేలాగా దానికి బైబిల్ రెఫరెన్స్లు కూడా రాస్తే Or ask మంచిది. the first child to tell and the second child to repeat. మరి మొదటి వాడిని దీన్ని చెప్పమనాలి, రెండో వాడిని దాని గురించి నువ్వు మరలా దాన్ని చెప్తూ ఉండమనాలి. So like this there are so many ways you can teach the works and mighty acts of God to our ఈ children. రీతిగా అనేక విధాలుగా దేవుని యొక్క పరాక్రమ క్రియల గురించి మన పిల్లలకి బోధించగలం. So God is great and greatly to be praised. కాబట్టి యెహోవా మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రము నొందదగినవాడు. And God's works and mighty acts are to be praised and reviewed regularly in our homes. దేవుని యొక్క క్రియలు, పరాక్రమ క్రియలు తరచుగా మన ఇళ్లలో మనం తెలియపరుస్తూ కొనియాడుతూ ఉండాలి. In your personal worship time with the Lord, how can you implement these duties? You must pray. వ్యక్తిగత ఆరాధన దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఈ కార్యాలు ఎట్లా చేయాలో అడగాలి, దేవుని There ప్రార్థన are many చేయాలి. more things. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. So may God help us in all these matters. ఈ విషయాలన్నిటిలో కూడా దేవుడే మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, Thou art great నీవు మహాత్మ్యం and గలవాడి, Thou art mighty. నీవు బలమైన వాడి, Thy works and mighty acts are many. నీ క్రియలు, పరాక్రమ క్రియలు అనేకమైనవి. O Lord, help us to worship Thee for all those things. ప్రభువా, వీటన్నిటిని బట్టి మిమ్మల్ని ఆరాధించే వారంగా Not చేయండి. only that, అంతేకాకుండా help us to convey these things to our children. ఈ సంగతులని మా పిల్లలకు కూడా తెలియపరచటకు సహాయం If చేయండి. not the sad statement that is written in Judges chapter 2:10, we have to see. లేకపోతే ప్రభా, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం రాయబడిన విషాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి O Lord, వస్తుంది. there was a generation, they knew not God and the acts of God. ప్రభా, ఒక తరం వచ్చింది, దేవుని నైనను దేవుడు చేసిన కార్యములను ఎరుగని తరం It should not పుట్టుకొచ్చింది. happen to our children. ప్రభా, మా పిల్లలకు అది జరగకుండా For కాక that, make us responsible. దాని కొరకే ప్రభా మమ్మల్ని బాధ్యులుగా చేయండి. Help us to be responsible grandparents, parents, and O Lord, the responsible uncles and aunties. బాధ్యత గల తల్లిదండ్రులుగా, బాధ్యత గల తాతలు అమ్మమ్మలుగాను, బాధ్యత కలిగినటువంటి ప్రభా అత్తలు మామలుగా చేయమని ప్రార్థన O చేస్తున్నాం. Lord, lead our children also in Thy way. మా పిల్లలను కూడా ప్రభా నీ మార్గంలో నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.